ఎందుకు అడుగుతున్నానంటే మహాభారతం ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంటుంది, వ్యాసుడు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ రోజు వరకు ఏ రచయిత కూడా ప్రపంచంలో అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఎవరు? వ్యాసుడు. వ్యాసుడు తెలుసా? వాల్మీకి పేరున్నారా? వాల్మీకి ఏం రాశాడా? పర్లేదు సార్, తెలుగు మాస్టర్ ఎవరు బాగానే చెప్తున్నారండి. డెఫినేషన్ తెలుగు టీచర్. ఎస్, ఆయన ఆది పర్వం అంటే తెలుసు కదా, చాప్టర్స్. మీకు భారతంలో పర్వాలు అంటారు, రామాయణంలో కాండాలు అంటారు. ఆయన రాస్తాడండి ఫస్ట్ చాప్టర్లో ఆది పర్వంలో వ్యాసుడు మహాభారతం గురించి చెప్తూ యదిహాస్తి తదన్యత్ర అన్యహాస్తి నా తత్ పచ్చిత్ నా తత్ ఖచిత్ అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ మహాభారత ఈజ్ ఎవ్రీవేర్, వాట్ ఈస్ దేర్ ఇన్ వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ మహాభారత ఈజ్ నోవే. ఎవరు అర్థమైందా? మహాభారతంలో ఉందా? ఓకే, విశ్వంలో ఉంటుంది. మహాభారతంలో లేదా ప్రస్తావించలేదా? అయితే ఇది విశ్వంలో లేదంట. అంటే అర్థమేంటి? దట్ హ్యాస్ కవర్డ్ ఎవ్రీథింగ్, ఎంటైర్ యూనివర్స్ని కవర్ చేసిన గ్రంథం ఏది? అంత గొప్ప మహాభారతం అవ్వచ్చు. కానీ ఒక వ్యక్తి, ఒక రచయిత అలా చెప్పగలడా? నా భారతంలో ఉంటేనే ప్రపంచంలో ఉంది, నా భారతంలో లేకపోతే అది లేదు అన్నాడు. ఎందుకు? నిజమది. 1,25,000 శ్లోకాలండి. గర్వంగా చెప్పాలి. ఈ రోజు ప్రపంచంలో అంత పెద్ద గ్రంథం భారతదేశంలో పుట్టింది, గర్వపడాలి మనం. అందుకనే శ్రీనారాయణ గొప్ప మాట అంటాడు, నా దేశం భగవద్గీత. మీరు వినే ఉంటారు, అది వినారా లేదా? నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం అంతరాంగ కరుణ. చదవండి, అంత గొప్ప దేశం. ఎందుకంటే ప్రపంచంలో ఇంత గొప్ప గ్రంథం లేదు ఎక్కడ. 1,25,000 శ్లోకాలండి హరివంశంతో కలిపి. అటువంటి గ్రంథాన్ని రాసి ఆ మాట అన్నాడు. అంటే ఎంత ఆత్మవిశ్వాసం! మీకు కూడా అటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఒకటే చెప్పండి మీరు రాసేటప్పుడు, ఎందుకంటే ఎస్, నేను కాకపోతే ఇంకెవరు పాస్ అవుతారు? నేను కాకపోతే ఏమనాలరా? అనడానికి కూడా భయపడతానరా? ఏమనాలి మీరు పరీక్ష రాసిన తర్వాత? నేను కాకపోతే ఇంకెవరు సెలెక్ట్ అవుతారు అంటే అలాగ అనుకోని కూర్చుంటే మాత్రం ఎవరు రాదు. అది అనాలి అంటే ఆత్మవిశ్వాసం తగినంత మీరు చెయ్యాలి. దయించి మాత్రం దానికి ప్రధాన కారణం భయం. అంటే ఆ భయాన్ని తీసేయండి. లాస్ట్లో మాట చెప్తాను, భయం అంటే ఎందుకంటే ఒక గొప్ప ప్రపంచంలో ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంది. ఎఫ్డి రూజ్వెల్ట్ అని, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, అమెరికన్ ప్రెసిడెంట్. 4 సార్లు గోట్ ఎలక్టెడ్ 4 times. ఎన్ని? 4 times ఎలక్ట్ అయిపోయింది. మీకు ఆశ్చర్యం రావాలి ఎవరికైనా. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్గా 2 సార్లే, 4 సార్లు ఛాన్స్ లేదు. మీరు ఎలా అయ్యాడు? అప్పటికి లేదు కాన్స్టిట్యూషన్. లేకపోతే 4వసారి కూడా ఎలక్ట్ అయితే ఆయన చనిపోయే వరకు ఏమని లేదు. చనిపోయిన తర్వాత అందరూ డిసైడ్ అయ్యారు, ఇలా ఒక్కరే 10 సార్లు చేస్తే మిగతా పరిస్థితి చెప్పి అప్పుడు రాజ్యాంగాన్ని చనిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చేటట్టు ఎంత సక్సెస్ ఉందో అని ఆలోచించాడు. ఆయన మాట అంటాడు, ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ఫీర్ ఇట్ సెల్ఫ్. అర్థమైంది కదా? దేనికి భయపడాలి మనం? భయానికే భయపడాలి. భయం అనే పదం ఉందా? ఆ భయానికి మనం భయపడాలి. అంచేత ఆ భయం అనే పదాన్ని పక్కన పెట్టండి, తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది. మనస్ఫూర్తిగా ఆ సక్సెస్ స్టూడెంట్స్, సక్సెస్ సొసైటీ, ట్రిబుల్ఎస్, ఈ ట్రిబుల్ఎస్ అన్నీ ఎస్లే, నో అనేది లేదు. ఓకేనా? నో, దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ వర్డ్ నో, అన్నీ ఎస్లే. అందుకనే పెట్టారు. మనస్ఫూర్తిగా ముందు మన స్వామినాయుడు శిష్యుడే మాస్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు ఈయన ఒక ఉడతలాంటి వాడు. ఉడతానికి ఇంకొక తప్పు అనుకోవద్దు. ఈ పర్వతపురి ఏరియాలో ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం ఒప్పుకుంటారా? రాజుగారు, కార్తీక్ గారు అందరూ ఈరోజు ఈ పర్వతపురి ఏరియాలో ఏనుగులు, గుర్రాలు అంటే ఉన్నారు. ఇది ఒక ఉడత. చూసారా ఎంత ధైర్యం ఉడతకి? అంటే తనకు మించిన, అంటే తను నిజంగా నాకు ఒకసారి అచ్చి ఎలా చేస్తున్నాడా ఈయన అనుకుంటాను. బియాండ్ ఈజ్ కెపాసిటీ చేస్తున్నాడంటే ఏం కావాలి దానికి? దిల్. ఏం కావాలి? మనస్సు కావాలి. అంచేత అంటారు, నీకు మనసు ఉంటే మార్గం లేదా అని గుర్తుంచు, అంతేగాని తరువు ఉంటే మార్గం లేదన్నారు. అంచేత అలాంటి మంచి మనసు ఉంది. ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ జెంటిల్ మ్యాన్. ప్లీజ్ కీప్ డూయింగ్. అర్థమైందా? సొసైటీ అంతా నీతో ఉంటారు, ఆ భగవంతుడు హెల్ప్ చేస్తాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యాంగ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.